హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ మ్యాథ్స్ వరల్డ్. టుడే టాపిక్ వచ్చేసి మనకి సర్కిల్స్లో 7 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ వీడియో 1లో మనము డైరెక్ట్ కామన్ టాంజెంట్ ప్రాబ్లమ్ డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు కూడా సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. ఓకేనా. సో ఆల్రెడీ డెఫినేషన్ చూస్తాం మనము. ఓకేనా. చూడని వాళ్ళు ఉంటే వీడియో 1 చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో దీనికి సొల్యూషన్ చూద్దామా. సేమ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఎలాగ సాల్వ్ చేస్తామో ట్రాన్స్వర్స్ కూడా సిమిలర్గానే ఉంటుంది. ఓకేనా. సో given two circles are solution. Given two circles are, సో ఈక్వేషన్స్ ఏమి ఇచ్చారు చూడండి. సో ఏమి ఇచ్చారు మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 10y ప్లస్ 28 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ సెకండ్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x minus 6y plus 4 is equal to 0. This is equation number 2. Okay na. From equation 1 we can find center. So from equation 1, so center C1 is ఏమవుతుంది 2, 5 and C value is 28 and R1 is equal to square root of 4 plus 25 minus 28 is equal to root 1 is equal to 1. Similarly, we can find from equation 2, C2 is minus 2, 3 and C value is, and the C value 4. Okay na. So R2 value, R is equal to ఏమవుతుంది minus 2 whole square is 4 plus 9 minus 4 is equal to root 9. root 9 అంటే ఏం రాసుకోవచ్చుమా 3. ఓకేనా. సో R1 R2 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఏం రాసుకోవచ్చు మనం, రేషియో m/n ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, R1:R2. R1 వాల్యూ ఈజ్ 1 R2 వాల్యూ 3. ఓకేనా. సో m/n వాల్యూస్ వచ్చేసాయి. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, పాయింట్ కదా. సేమ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ లాగే సేమ్. సో P ఈజ్ ఈక్వల్ టు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్. అక్కడేం తీసుకున్నాం, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటే టాంజెంట్స్ ఎక్కడ మనకి ఇంటర్సెక్ట్ అవుతాయి, ఇంటర్నల్లీ. అంటే ఏం తీసుకుంటాం ఇక్కడ, ICS. సో P ఈజ్ ఈక్వల్ టు ICS. ICS ఇస్ నథింగ్ బట్ మనకి ఫార్ములా ఏమొస్తుంది మా, ICS అంటే ప్లస్ వస్తుంది. ఓకేనా. ECS అంటే ఎక్స్టర్నల్ కాబట్టి మైనస్ వస్తుంది. సో P ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, mx2 ప్లస్ nx1 బై m plus n, my2 plus ny1 by m plus n. Okay na. So ఇది, so we know that m and n value is 1:3. so this is m value and n value. so x1 y1 x2 y2 value is nothing but centers. అంతేనా. so 2, 5 and second one is minus 2, 3. so this is x1 y1 and x2 y2. substitute this value, 1 into minus 2 plus 3 into 2 by m value is 1 plus 3. 1 into 3 plus 3 into 5 by 1 plus 3 is equal to ఏమవుతుంది, minus 2 plus 6 by 4 and 3 plus 15 by 4. అంతేనా. so is equal to 4 by 4, 18 by 4. so then cancel, we get 1, 9 by 2. ఏంటి వాల్యూ, P. సో మనం P వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి, లైన్ ఫైండ్ అవుట్ చేయడానికి కదా మనం పాయింట్ ఫైండ్ అవుట్ చేసాం. సో వీ కెన్ ఫైండ్ లైన్ అప్. ఓకేనా. చూడండి మా, ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ ఏమొచ్చింది మనకి, 1, 9 by 2 అండ్ స్లోప్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కదా. ఫార్ములా ఏంటి, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో పాయింట్ ఏం తీసుకుంటాం మనం, x1 అండ్ y1. సో సబ్స్టిట్యూట్ చేయండి, y మైనస్ 9 by 2 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ 1. ఓకేనా. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, 2y minus 9 by 2 is equal to mx minus m.
మన క్రాస్ మల్టిప్లై 2y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 2 అటు సైడ్ పోతే ఏమవుతుందమ్మా 2mx మైనస్ 2m. ఓకేనా, దీన్ని లైన్గా కన్వర్ట్ చేసుకోవాలంటే ఎక్స్ ఇక్కడే పెట్టేసి రిమైనింగ్ అటు సైడ్ పంపించేసేయండి. 2mx మైనస్ 2y మైనస్ 2m మైనస్ 9 ఇటు సైడ్ వస్తే ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి లైన్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు టాంజెంట్ కండిషన్ మనం తీసుకోవచ్చా? సో టాంజెంట్ కండిషన్ తీసుకునే కన్నా ముందు మనకి ఏం కావాలి? ఒక సెంటర్, ఒక రేడియస్ కావాలి. ఆ సెంటర్ రేడియస్ ఎలా తీసుకుంటామా? మనకి ఇచ్చిన సర్కిల్స్లో ఏదైతే లీస్ట్ రేడియస్ ఉంటుందో దాన్ని తీసుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ రేడియస్ r1 ఏమొచ్చింది 1, ఇక్కడ 3. సో లీస్ట్ రేడియస్ ఏంటి మనకి 1 అంటే కన్సిడర్ ఫస్ట్ సర్కిల్. అంతేనా? సో కన్సిడర్ ఫస్ట్ సర్కిల్. ఏమొచ్చింది? కన్సిడర్ ఫస్ట్ సర్కిల్ C 2, 5 అండ్ r వాల్యూ ఈస్ 1. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చుమా? టాంజెంట్ కండిషన్. టాంజెంట్ కండిషన్ ఏంటి? r ఈజ్ ఈక్వల్ టు d. r ఈజ్ ఈక్వల్ టు d. r1 వాల్యూ ఈస్ 1. d ఈజ్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్. సెంటర్ ఏం తీసుకున్నాం మనం? సెంటర్ C 2, 5 టు ది లైన్. ఫ్రమ్ ది లైన్ ఏమొచ్చింది మా? ఫ్రమ్ ది లైన్ మనకి 2mx మైనస్ 2y మైనస్ 2m ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మన ఫార్ములా ఏంటి? మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇదేనా మన ఫార్ములా? సో ఇక్కడ ఏం తీసుకుంటాం? ఇక్కడ పాయింట్ని ఎక్స్ వైగా తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. ఓకేనా, సో సబ్స్టిట్యూట్ చేయండి. మనకి ఏమవుతుంది? 1 ఈజ్ ఈక్వల్ టు 2m ఇంటూ ఎక్స్ వాల్యూ ఈస్ 2 మైనస్ 2 ఇంటూ వై వాల్యూ ఈస్ 5 మైనస్ 2m ప్లస్ 9. అంతేనా? సో ఈ దీంట్లో ఎక్స్ అండ్ వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, అంతే, ఏం కన్ఫ్యూజ్ లేదు. రూట్ ఆఫ్ ఏ వాల్యూ ఈస్ ఏ అంటే ఏంటి? 2m హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈస్ నథింగ్ బట్ 4. సో 1 ఈజ్ ఈక్వల్ టు 4m మైనస్ 10 మైనస్ 2m ప్లస్ 9 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4m స్క్వేర్ ప్లస్ 4. అంతేనా? సో 1 ఈజ్ ఈక్వల్ టు 4m మైనస్ 2m మైనస్ 1 బై రూట్ ఆఫ్ 4m స్క్వేర్ ప్లస్ 4. ఓకేనా, సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 4m స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 2m. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకి రూట్ పోతుంది కదా. సో ఏమవుతుంది? 4m స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 2m మైనస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, సో 4m స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా. 4m స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 4m. ఇక్కడ ఏమవుతుందమ్మా? 4m స్క్వేర్ క్యాన్సిల్ అయితే రిమైనింగ్ టర్మ్ ఏం రాసుకోవచ్చు? దీన్ని ఇంకా 4m మైనస్ 1 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. క్యాన్సిల్ అయిపోయింది. అక్కడైతే మనకి 2 టర్మ్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి ఏమవుతుందో. 4m ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ m ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? మైనస్ 3/4. ఓకేనా, ఇక్కడ మనకి క్యాన్సిల్ అయింది కాబట్టి స్లోప్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఒక స్లోప్ మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేసాం. అందరి స్లోప్ ఏమైంది? మనకి క్యాన్సిల్ అయిపోయింది. సో దీన్ని ఏం రాసుకోవచ్చు? స్లోప్ ఈజ్ నాట్ డిఫైన్డ్. రాయాలి మాకు ఖచ్చితంగా. దీన్ని వదిలేసినారంటే మీకు 2 మార్క్స్ పోతాయి. డిఫైన్డ్. దెన్ నాట్ డిఫైన్డ్ అంటే ఏం రాసుకోవచ్చు? m ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. కొంతమంది ఏం చేస్తారు? క్యాన్సిల్ అయిపోయిందని లీవ్ చేస్తారు. మనకి m వాల్యూ అంటే ఒక టాంజెంట్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తారు. ఒక టాంజెంట్కి ఓన్లీ 1 మార్క్ మాత్రమే ఇస్తారు. అందర్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేస్తేనే మీకు ఫుల్ 7 మార్క్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ మనకి m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3/4 ఒకటి వచ్చింది అండ్ m ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఒకటి వచ్చింది. ఓకేనా, సో మనం 2 టాంజెంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. కేస్ 1లో మనం ఏం చేస్తాము? m ఈజ్ ఈక్వల్ టు
-3/4ని ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాము. ఈక్వేషన్ 1 ఏముంది మనకి y - 9/2 ఈజ్ ఈక్వల్ టు m పొజిషన్లో -3/4 ఇంటూ x - 1. సో క్రాస్ మల్టిప్లై 4 ఇంటూ 2y - 9/2 ఈజ్ ఈక్వల్ టు -3తో మల్టిప్లై -3x + 3. ఓకేనా, 2 1s 2 2s. ఇంకా రిమైనింగ్ ఏముంటుంది, 2 2s are 4 -18 ఈజ్ ఈక్వల్ టు -3x + 3. సో x ఇక్కడ నెగిటివ్ ఉంది కదా, ఇటు సైడ్ వస్తే 3x + 4y -18 -3 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 3x + 4y -21 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనం ఒక టాంజెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ కేస్ 2 చూడండి మా m ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 y - 9/2 is equal to infinity into x minus 1. We know that infinity is nothing but 1/0. So 2y minus 9/2 is equal to 1/0 into x minus 1. So then cross multiply, we get 2 into x minus 1. So 2x minus 2 is equal to 0 and 2 into x minus 1 is equal to 0 and x minus 1 is equal to 0. These are the equation of transverse tangent.